ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్. ఇవాళ లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు గన్ పౌడర్ చూపిస్తానని చెప్పాను కదా! దీన్ని పప్పుల పొడి అంటారు మా సైడ్. సో, అది చూపిస్తున్నాను. దీనికి మనం ఒక 2 ½ కప్స్ చట్నీ పప్పు తీసుకుంటాను. దీనికి ఒక 10 వచ్చేసి వెల్లుల్లి తీసుకున్నాను. ఒక పిడికెడు ఆహ్, ఎండు కొబ్బరి. కావాలంటే కొంచెం ఎక్కువైనా ఏసుకోవచ్చు కొబ్బరి. హెల్త్‌కి కూడా మంచిది కదా! ఇక్కడొచ్చేసి కారము. నెక్స్ట్ కారం వచ్చేసి ఇది హోమ్‌మేడ్ కారము. మేమైతే మా ఊర్లో సీజన్ అప్పుడు మిరపకాయలు తీసుకొని ఎండబెట్టుకొని మంచిగా అంతా చేసి కారం పంపిస్తారు మా అత్తయ్య గారు. సో, అదే యూజ్ చేస్తాను. వచ్చేసి నెక్స్ట్ ఉప్పు. ఇవన్నీ వచ్చి మనము ఇప్పుడు మిక్సీ జార్‌లో యాడ్ చేసుకుంటున్నాను. ఒక ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ 2 ½ కప్పు ఇందులో వేసేసి చట్నీ పప్పు దాంట్లో ఈ వెల్లుల్లి మనకు కావాలనుకుంటే పొట్టు తీసైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలా పొట్టుతో యాడ్ చేసినా ఏం కాదు, బానే ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ పొట్టు తీసాను. పొట్టు కూడా ఈజీగా తీయొచ్చనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది గదా! కన్నులాగా. అక్కడ మనం కత్తితో కొంచెం కట్ చేస్తే ఈజీగా పొట్టొచ్చేస్తది. సో, ఇంకా ఇందులో కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అంటే మీకు సరిపడినంత ఉప్పు. మనం చట్నీ ఏస్తాం కాబట్టి అలవాటుంటది కదా! అలాగా మనకర్థమవుతది. లేదంటే మనం గ్రైండ్ చేశాక సరిపోకపోయినా మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నానిక్కడ. ఇవన్నీ కలిపేసి మనం మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ గానీ ఎక్కడ తడి లేకుండా చెయ్యి గానీ అలా చూడండి. లేదంటే మళ్ళీ పాడైపోతది తడి తగిలితే. మనం గ్రైండ్ చేశాక చూడండి ఎంత మెత్తగా వచ్చేస్తదో. ఇట్లా బాగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని మనం బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1, 2 మంత్స్ అయినా ఏం కాదు. బట్ నేనైతే అన్ని రోజులకి ఉండేలాగా ఏం వెయ్యను. ఈజీగా ఒక 1 మంత్‌లో అయిపోతది నాకు. మనం ఇది ఫ్రైస్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు లాస్ట్ టైమ్ బెండకాయ ఫ్రైలో చూపిచ్చాను గదా! అలాగే కొంతమంది ఆలు ఫ్రైలో కూడా యూజ్ చేస్తారు. ఇది నేను ఆల్రెడీ స్టోర్ చేసుకొని యూజ్ చేస్తున్న బాటిల్ అనమాట. జస్ట్ ఒకసారి శాంపుల్‌గా చూపిద్దామని చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఎలాగో ఆవకాయ సీజన్ గాబట్టి కొంచెం పప్పుల పొడి, ఆవకాయ, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా, 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 చాలా బావుంటదనమాట. సో, ఒకసారి ఇప్పుడు సీజన్ ఎలాగో ఉంది కాబట్టి ఆవకాయ సీజను. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.